బలలో పాలు పొందే ముందు కొన్ని వాక్య హెచ్చరికలు వాక్యం ద్వారా మనము తీసుకుంటాము. ప్రకటన 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. మార్చి చదువుదామా, కలిసి చదువుదామా? చిన్న 4 వచనాలు కాబట్టి కలిసి చదువుదాం. 8 నుంచి 11. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరణను అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులము అని చెప్పుకొనుచు యూదులు కాక సాతానుపు సమాజ వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయింపవచ్చున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండవు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విననుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. ప్రభు యొక్క సహాయం కొరకు మరోసారి ప్రార్థనలో ప్రభు వైపు మనం వేచి ఉండే వారము. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. ప్రియమైన తండ్రి, నీ కృపను నీ కనికరాన్ని మాపై విస్తరింపచేయండి. నీ సన్నిధి సంతోషమును మాకు అనుగ్రహించుకుంటూ రండి. తిరిగి బల దగ్గరికి వస్తూ ఉన్నాం ప్రభువా. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుతూ వచ్చాం. వాటిని దీవెనకరంగా చేయండి. వాటి ద్వారా మీరే మాతో మాట్లాడండి. మీ దాసుని యొక్క కంఠాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఏ విధంగా ఇక పరిశుద్ధమైన బలలో చేవేయాలి అనేది మాకు నేర్పించండి దేవా. మరి వాక్యమని బల దగ్గర వచ్చుడు కొరకే చేసుకున్న వారమై నీ బల దగ్గర వచ్చుడు కొరకే మమ్మల్ని సిద్ధపరచుకుంటూ రండి. సమూహాల పరిచే ప్రతి దురాత్మల విడిపించండి. సమూహాల నుంచి విడిపించండి. నీ ప్రభావము, మీ ఆధిపత్యం, మీ అధికారం మీ స్థలంలో ఉంచండి. దుష్టును దూరంగా ఉంచండి దేవా. మీరే మహిమ పొందండి. వాక్యాన్ని దీవించండి. నీ తెరువున ఆకాశం నుంచి వర్తమానం మా కొరకు పంపించండి. మీరే మాట్లాడండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత 2 వారాలుగా మనము 7 సంఘాల గురించి చెప్పుకుంటూ, మొదటి సంఘము ఎఫెసు సంఘం గురించి, దానిలో ఉన్న మరి ప్రత్యేకతలు, వారి సహనము, అబద్ధికులను కనుగొనుట, వారు అలసిపోవడంలో అలయలేదని, మొదట ఉండిన ప్రేమను వదిలేశారని, మరి సరి చేసుకోకపోతే దీపస్తంభాన్ని తీసేస్తాడని అక్కడ హెచ్చరిక. వీటన్నిటిని కూడా జయిస్తే పరదేశిలో అనగా ఆదాము హవ్వలు పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాలు మరలా భుజింపనిస్తానని దేవుడు చెప్పాడు. జీవవృక్ష ఫలాలు తిన్న వాళ్ళకు మరణం లేదని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ ఎఫెసులో మరి అది ఆసియా ఖండంలో ఉంది. ఎఫెసు గ్రామము ఆసియా ఖండంలోనిది. ఎఫెసులోనే ఈ గ్రంథం రాసిన గ్రంథకర్త యోహాను గారి యొక్క సమాధి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఎఫెసులోనే యోహాను గారి యొక్క సమాధి కూడా ఉంటూ వచ్చింది. సరే, ఇక్కడ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. మనం ముందుగానే చెప్పుకుంటూ వచ్చాం. వింటే చెవులు ఉన్నట్టు, వినకపోతే చెవులు లేనట్టు అర్థం. చెవుడు వాడికి ఎంత చెప్పినా వాడికి వినపడదు. అయితే చెవిగలవాడు వినపడేవాడికి చెప్పితే వింటాడు, చెప్తే వింటాడు. కనుక ఇది నేను చెప్పే మాటలు కావివి, ప్రభు ఇచ్చే వర్తమానము. మనము భూమి మీద బ్రతుకుడు కొరకాయ, మన పరలోక రాజ్యము చేరుట కొరకాయ ఏ విధముగా ప్రభుతో మనము సంబంధము కలిగి ఉండి మన జీవితాన్ని సరి చేసుకుని ఆయన దారిలో నడవాలనేది దేవుని యొక్క హెచ్చరికతో కూడిన గ్రంథం ఇది. రెవల్యూషన్, ప్రకటన అంటే జరగబోయేది తెలియజేసేదాన్నే ప్రకటన అంటారు. సరే, ఇప్పుడు 2వ సంఘంగా మనం చూస్తాము స్మరణ. ఈ స్మరణ అనే సంఘము దూతకు రాయమన్నాడు. దూత ఏం చేస్తాడు? సంఘానికి వర్తమానం ఇస్తాడు. దూతకు రాస్తే దూత దాన్ని చదివి సంఘానికి
వర్తమానం ఇస్తాడు. సరే, ఇక స్మరణ అనే ఈ సంఘానికి దేవుడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను మొదటివాడను కడపటివాడను అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. మరి ఎఫెసు సంఘాన్ని ఎలా పరిచయం చేసుకున్నాడు ఆయన? ఎలా పరిచయం చేసుకున్నాడండి? టైటిల్ ఎలాగా విన్నారు కదా, చెప్పండి. మర్చిపోయారా? ఎఫెసు సంఘం వెళ్ళిపోయింది కదానా. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. అది ఆయన యొక్క ఎఫెసు సంఘానికి ఇచ్చిన వర్తమానం. ఇప్పుడు స్మరణ అనే ఈ సంఘానికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నేను మొదటి వాడను. ఏమన్నాడు? మొట్టమొదటిగా మొదట ఉన్నాను, కడపట ఉన్నాను, మృతుడనైతిని కానీ బ్రతికి చెప్పుచున్నాను అంటాడు ఇక్కడ. అంటే ప్రారంభంలో ఉన్నాడు, ముగింపులో ఉన్నాడు. ఆయన మన కోసరము, ఇందాకనే చెప్పుకున్నాను, కృప ద్వారా భూమి మీదకి వచ్చి మన కోసరం తన ప్రాణం ఇచ్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు, బ్రతికాడు, మృతుడై బ్రతికాడు. ఈరోజు మనం చూస్తే ప్రపంచమంతటిలో ఖాళీ సమాధి అంటే కప్పెట్టబడిన సమాధి చేయబడిన శవము ఖాళీ అయిపోయిందంటే యేసు ప్రభువారు ఒక్కరిదే. ఆయన సమాధిలో లేడు. ఆ సమాధి ఖాళీ అయిపోయింది. తెరువబడిన సమాధి, అది తెరువబడిన సమాధి. చాలా రికార్డ్, ప్రపంచం అంతటిని కళ్ళు తెరిపించిన సమాధి అది. కనుక అంటాడు, నేను మృతుడనైతేనే కానీ బ్రతికి చెప్పుచున్నాను ఈ విషయం. చనిపోవడం వాస్తవమే. ఎందుకోసం చనిపోయినాడు? నశించిన వారమైన మనలను రక్షించడం కొరకే తన ప్రాణమిచ్చి మనం బ్రతికించాడు. అది వాస్తవము. కానీ నేను బ్రతికాను, మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నవాడు చెప్పు సంగతులు ఇవి. ఆదిలో ఉన్నాను, కడపట కూడా నేనే ఉంటాను, లోకం అంతం తర్వాత కూడా ఆయనే ఉంటాడు, మరి ఇప్పుడు కూడా ఆయనే ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా ఆయనే ఉంటాడు. ఆ దేవుడు ఉన్నాడు కనుకనే మనముంటూ వచ్చాం. ఆ దేవుడు లేకపోతే మనము ఉన్నాం. సరే, ఈ పరిచయం చాలా బాగుంది. ఏమన్నాడు 9వ వచనంలో? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అంటూ ప్రారంభించాడు. అయితే ఈ యొక్క స్మరణ సంఘము ఎట్లాంటిదంటే వ్యతిరేక హింసను ఎదుర్కొన్న సంఘం, వ్యతిరేకంగా ఉన్న హింసలను ఎదుర్కొన్న సంఘం ఇది. ఈ సంఘము గురించి ప్రభు ఏ ఆరోపణ చేయలేదు, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావని ఆరోపణ చేయలేదు. కానీ కొన్ని వ్యతిరేకమైన వాటిని ఏం చేసింది? ఎదుర్కొంటూ వచ్చింది. ఆ సంఘం నిలబడుతూ వచ్చింది. ఎలాగంటే స్మరణలో ఉన్న ఈ సంఘములో పరిశుద్ధులు ఎలాంటి వారంటే పేదవారు. ఎలాంటి వారండి వీళ్ళు? అంటాడు కదా, ఏమన్నాడు వారిని? నీ శ్రమను నీ దరిద్రతను. ఎవరు దరిద్రంగా ఉంటారు? ధనవంతుడు ఒకడు. నేను లాజరు అని ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తాం, లూకాసు వార్తలో చూస్తాం. అయితే దరిద్రత కలిగిన వాడు పేదవాడు. అంటే ఈ సంఘము ఎలాంటిదంటే పేద సంఘం, పేదరికంలో ఉంది. ఏ పేదరికంలో ఉందంటే చూడండి, అక్కడ ఏమంటాడంటే ఆ పాత నిబంధనలో పరిశుద్ధులు ఎంతోమంది ధనికులు ఉన్నారు. పాత నిబంధనలో ప్రభుని నమ్మిన వారు, ప్రభు మీద ఆధారపడిన వారిని దేవుడు ఏం చేసినాడు? ధనవంతులుగా చేసినాడు. అబ్రహాంను ధనవంతుని చేసినాడా? దావీదుని ధనవంతుని చేసినాడు. యోబును ధనవంతుని చేసినాడు. ఈ విధంగా సొలొమోను ధనవంతుడు. ప్రపంచంలోనే ఆయన దగ్గర ఉన్న ధనం ఎవరి దగ్గర లేదంట, అంత గొప్ప ధనవంతుని చేసినాడు. ఎవరిని? ఇలాగా పాత నిబంధనలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. కానీ నూతన నిబంధన వచ్చేసరికి ఏం చేసినాడంటే ప్రభు నూతన నిబంధన ద్వారా పరలోక రాజ్యాన్ని భూమి మీద తెచ్చాడు. పరలోక రాజ్యం అనేది ఎక్కడ తీసుకొచ్చినాడు? ఆయన రాజ్యమని, అంటే ఆయన రాజ్యం సమీపించింది అనే ఒక సువార్తను భూమి మీదకి తెచ్చాడు, ఆయన రాజ్యం గురించి. సరే, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఎలా పుట్టినాడంటే పేదవాడిగానే పుట్టాడు. ఆయన వెంబడించిన 12 మంది శిష్యులు కూడా ఎలా ఉన్నారు? అపోస్తులు ఎలా ఉన్నారండి? వారు పేదవారిగానే బ్రతికారు. కారణం ఏంటి? వారి గురించి మనం చూస్తే వారు సమస్తమును విడిచిపెట్టి, వారు ఆస్తులన్నీ విడిచిపెట్టి ఏం చేశారు? వాళ్ళు వట్టి చేతులతో ప్రభుని ఇంక ఏమి ఉంచుకోలేదు. వాళ్ళు ప్రభుని వెంబడించారు. వాళ్ళు అంటే యేసుప్రభు వారు పేదవాడిగానే పుట్టాడు. పాడతాం కదా పాట,
పేద నరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయన్నను, అంగీకారించు మాయన్నను. పేద నరు నిరూపము ధరించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పేదవాడిగానే భూమి మీదకి వచ్చి ధనవంతుల కుటుంబంలో ఆయన పుట్టలే. అంటే ఇక్కడ పేదరికము, ఈ స్మరణలో ఉన్న పరిశుద్ధుల యొక్క పేదరికము దేని జ్ఞాపకం చేస్తుందంటే, మనం ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవుని ఎరిగిన మనము ఏమై ఉండాలంట? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాశాడు. చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎక్కడంటాడు? ఈ లోకంలో, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో ఏముండాలంట? దరిద్రత. దరిద్రులు అంటే పేదవాళ్ళు, ఏమీ లేదు. అట్లాంటి వారిని ఏం చేస్తాడంటే ఇక్కడ విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడంట. వారసులుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? లోకములో ఎలాంటి వారిని? దరిద్రులైన వారిని, పేదవారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ధనవంతులు కాదు. ధనవంతులు ఒట్టి చేతులతో, ధనవంతుడికి ఎప్పుడు గర్వం ఉంటుంది. ఎలాంటి గర్వం అంటే, నాకేంటి డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వాకులు ఉంది, స్టేటస్ ఉంది, లేకపోతే నాకు కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే వాడి యొక్క ధనాన్ని బట్టి వాడు అతిశయించేవాడిగా ఉంటాడు. అది ధనవంతుల యొక్క పరిస్థితి. అంటే వానికున్న ధనమును బట్టి ఏం చేస్తాడంట? అతిశయిస్తాడట. ధనవంతుని పరిస్థితి అది. అందుకే లూకా సువార్తలో ఈ ధనవంతులనే దేవుడు ఏమన్నాడు? రండి, లూకా సువార్త 2వ అధ్యాయం అనుకుంటా, చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. రండి, లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనం చదవండి. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అర్థమైందా? ధనవంతులను ఏం చేశాడంట? ఆకలి కొన్న వారికి మంచి పదార్థాలు, మంచి భోజనం పెట్టాడు దేవుడు. ధనవంతులను అయితే ఏం చేశాడు? వట్టి చేతులు ఏమి ఇవ్వకుండా పంపేశాడు. ఎందుకంటే వాడు ధనవంతుడు కదా, వాడికి ఎందుకు అంటే ధనవంతుడు ఈ లోకములో వారికున్న ధనాన్ని బట్టి అతిశయించేవాడుగా ఉన్నాడు. అర్థమైంది? వాళ్ళకున్న ధనాన్ని బట్టి అతిశయించేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఇక్కడ ధనవంతులు ప్రేమించలేదు. ఒక ధనవంతుడు గత వారం చెప్పినాను, ప్రభు దగ్గరికి వచ్చాడు. వస్తే బోధకుడా, నాకు నిత్య జీవం కావాలి, నేనేం చేయాలని అడిగినాడు. ప్రభుని అడిగినాడు. అడిగితే ప్రభు ఏమన్నాడు? నీ కలిగిన నన్ను అమ్మేసేసి బేదరికి నన్ను వెంబడించి, ఒట్టి చేతులతో వెంబడించినాడు. వాడికి ఇష్టం లేక మోకం చిన్నబుచ్చుకుని ఏం చేశాడంట? మంచి చెప్తే పోయాడంట. మళ్ళీ ఇప్పుడు కనపడలే. అలాంటి ధనవంతుని ఒకనాడు దేవుడు అన్నాడు, వీరుడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని, ఎక్కడ పోయినారు, రీసౌండ్ వచ్చాను, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేనేం చేస్తున్నాను? అడుగుతున్నానన్నాడు. వెర్రివాడా. ఏమన్నాడండి? వెర్రివాడా. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ ధనవంతులను దేవుడు ప్రేమించలే, వట్టి చేతులతో పంపేశాడు. ఎందుకంటే ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి అతిశయించేవాడుగా ఉన్నాడు. అయితే ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడంట? దరిద్రులను ఏర్పరచుకున్నాడు, పేదవారిని ఏర్పరచుకున్నాడు. పేదవాడికి ఏముండదు? గర్వం ఉండదు. పేదవాడికి అహం ఉండదు. పేదవాడికి అతిశయం ఉండదు. మణిగే ఉంటాడు. అర్థమైందా? కొంతమంది వివాహాలకు వెళ్తున్నప్పుడు వారికున్న పై స్థాయిలు చూసుకోరు, కింద స్థాయిలు చూసుకుంటారు. ఎందుకంటే వీడైతే లేక ఈ అమ్మాయి అయితే మనకు తగ్గట్టుగా మాట వింటుంది. ఈ అమ్మాయి అయితే కొంతమంది ఏం చూస్తారు? ధనవంతులు ఏం చూస్తారని, ఇంకా రిచ్ కావాలా? ఏం కావాలా? రిచ్ అయిపోద్ది తర్వాత.
రిచ్ ఏమైపోద్ది? రిచ్ అయిపోతుంది, ఆ తర్వాత తెలుస్తుంది. కనుక పేదవాళ్ళు ఏం చేస్తారు? మనకన్నా ఇంకా తనకన్నా పేద స్థితిలో ఉన్న వాళ్ళని వెతుక్కుంటారు. అంటే అక్కడ లాజిక్ ఉంది. ఎందుకంటే పేదవారికి ఏముండదు, వారి యొక్క స్థితిని బట్టి వారు ఎలా ఉంటారండి? విధేయులై ఉంటారు, విధేయులు ఉంటారు. ఇక్కడ స్మరణలో ఉన్న సంఘం కూడా అలాగే ఉంది, పేదరికంలో ఉన్న విధేయతగానే ఉంది. అయితే దేవుడు ఇలాంటి వారికే కావాలి. ఎలాంటి కావాలి? విధేయులు కావాలి, ఆత్మీయులు కావాలి. అందుకే దేవుడు మరి లోకంలో నుంచి దరిద్రులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం చదువుతాం కదా, చూడండి 1 కొరింథీ 1వ అధ్యాయం. అదే సందర్భం ఇక్కడ కూడా చదవగలం. రండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం అంటే 27వ వచనం చదవండి. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు, బలవంతులైన వారిని సిగ్గుపడి లోకంలో నుండి బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడం, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపవారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంత రివర్స్గా ఉంది ఇక్కడ కదండి. దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడంట? జ్ఞానులను సిగ్గుపరచడానికి. దేవుడికి ఎవరు కావాలా? లోకంలో జ్ఞానులు కావాలా? ఆయనే జ్ఞానం గల దేవుడు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ప్రభునందే గుప్తములై ఉన్నాయి. ఆయనకి మించిన జ్ఞాని ఎవరో లేరు. అర్థమైందా? ఈ లోకంలో జ్ఞానం ఉందంటే అది వెర్రితనమే. లోక జ్ఞానము వెర్రితనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దంటాడు. నేను జ్ఞానిని కదా అని కొంతమంది అనుకున్నా, నాకేంటిలే జ్ఞానం ఉందిలేని గొప్ప జ్ఞాని కదా అనుకుంటాను. సొలొమోను ఎంత జ్ఞానండి అంటే, ప్రభు తర్వాత 2వ స్టెప్ మనం చూసుకుంటే సొలొమోనే జ్ఞాని. కానీ ఎప్పుడైనా తన జ్ఞానం బట్టి అతిశయించాడా? అతిశయించలే. తన జ్ఞానాన్ని బట్టి రీసెర్చ్ ప్రారంభించాడు. మానవ జీవితం ఏంటి? మానవ జీవితము 4 కోణాల్లో పరిశీలన చేశాడు. ఏంటి ఈ జీవితం అనేది? చివరికి ఏమన్నాడు తెలుసా? ఈ జీవితము వ్యర్థమే. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మానవునికి శ్రేష్టమని బోధించాడు ఆ జ్ఞాని. ఆ జ్ఞానాన్ని బట్టి తెలుసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచాలని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రోళ్ళని ఏర్పరచుకున్నాడు. వెర్రోడికి ఏం వస్తుందండి? నేడేమనుకుంటాడు? నేను జ్ఞానం గలవాణి కదా అనుకుంటాడు. వెర్రోడికి ఏముంటుంది? అది ఏం తెలీదు. కానీ అలాంటి వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్నాడంట. దేవునికి అలాంటి వాళ్ళే కావాలి, జ్ఞానులే కాదు. సరే, 2వది ఏమన్నాడు? చదువమ్మా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దేవునికి బలవంతులే కాదు. ఒక రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు పరిపాలనలో ఫిలిష్తీయులతో యుద్ధం ఉంది. 17వ అధ్యాయంలో, 1 సమూయేలు 17వ అధ్యాయంలో ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంటే ఒక ఫిలిష్తీయుడు ఉన్నాడు, 6 మూరల జానెత్తి మనిషి. ఎంత ఉన్నాడండి? హైట్కి హైట్ ఉన్నాడు, లావుకు లావు ఉన్నాడు, బలానికి బలం ఉంది. వాడిని చూచి ఇశ్రాయేలు సైన్యంలో ఉన్న వాళ్ళందరూ రాజుతో సహా భయపడిపోతున్నారు. వాని ఆకారం చూసి. అర్థమైందా? వాని యొక్క ఆకారం చూసి రాజుతో సహా భయపడేవారు ఉన్నారు. అలాంటి సమయంలో చాలా చిన్నవాడు, ఒక బాలుడు, అంటే వానితో సరితూగనివాడు, అంటే ఆ గొల్యాతు అనే సూర్యునితో కూడా సరితూగన వ్యక్తి, చాలా బలహీనంగా ఉన్నాడు. చాలా చిన్న బాలుడు అన్నాడు ఇక్కడ బైబిల్. ఎర్రని వాడు, సుందరుడు. అలాంటి వ్యక్తి ఏం చేశాడంట? ఆ బలవంతుని పడగొట్టాడంట. ఇది ఆశ్చర్యం కదా. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో? బలము లేని ఒక సామాన్యమైన చిన్న బాలుని ద్వారా బలవంతుని ఏం చేశాడు? పడగొట్టాడు. కారణం ఏంటి? లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి. వాళ్ళకి సిగ్గా, లేకపోతే మేము గెలిచామని గర్వంతో ఉంటారా? చెప్పండి. ఆ ఫిలిష్తీయులందరికీ సిగ్గు, అవమానం. ఒక బాలుడి చేతిలో ఆ బలవంతుడు చచ్చిపోయాడు. దేవుని ఏర్పాటు అలా ఉంటుంది. అనుకోవచ్చు, నాకు బలం ఉంది కదా. నీ బలం ఏపాటిది? నీ శక్తి ఏపాటిది? నీ జీవం ఏపాటిది? అర్థమైందా? నీ బలాన్ని బట్టి నువ్వేం చేయకూడదు?
అతిశయించకూడదు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? బలము లేని వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఏం చేశాడు? బలమైన కార్యాలు చేశాడు. తర్వాత చదువునైనా, అసలు ఎన్నిక లేదు వాళ్ళకి. ఎన్నికైన వారంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. అర్థమైందా? ఈరోజు పేర్లు ఉన్న వాళ్ళనే చూస్తారు. మనందరికీ పేర్లు ఉంటాయి కదా, పేర్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ హోదా, అర్థమైందా? హోదాలు చూస్తారు, స్టేటస్లు చూస్తూ ఉంటారు. మనకు సరిపోతాడా లేదా ఆ వ్యక్తితో నేను సరిపోతానా లేదా. ఈరోజు ఎక్కువగా మన క్రైస్తవ అనగా దేవుని పిల్లల దగ్గర ఎక్కువ పనిచేస్తుంది ఇది. సంఘాల్లోనే సేవకుల దగ్గర నేను కొన్ని చోట్లకు పోయినప్పుడు ఆలోచన చేస్తాను, ఓహో వీళ్ళ స్టేటస్కి మనం సరిపోలేదు అనుకుంటూ ఉంటాను. ఒక పెద్ద మందిరం ఉండాలా, ఒక కారు ఉండాలా. నేను ఒక చోటికి వివాహం చేయడానికి వెళ్ళాను. నాకు దేవుడు బండి ఇచ్చాడు, బండి వేసుకుని వెళ్ళాను. ఆ సేవకుడు నన్ను చాలా వివాహం చేయడానికి వెళ్ళాను. వివాహానికి వెళ్ళడం కాదు, వివాహం చేయడానికి వెళ్ళాను. ఆ సేవకుడు నన్ను చాలా చులకనగా చూశాడు. ఏంటండి మీకు కారు లేదు, బండి మీద వచ్చారు. నాకు దేవుడు బండే ఇచ్చాడయ్యా, నేనేం చేయను. అంటే కారు వేసుకుని వచ్చినోడిని ఒకలా చూస్తావు, బండి వేసుకొచ్చినోడిని ఒకలాగా చూస్తావు, సైకిల్ వేసుకెళ్ళిన వాడిని ఇంకో రకంగా చూస్తాం. అది ఆయన నేర్చుకున్నది. మీకు అర్థమైందా? స్టేటస్లు అంటే పేరు ప్రఖ్యాతులు. అంటే ఇలాంటి వాళ్ళను సిగ్గుపరచాలని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? అసలు పేరు లేని వాళ్ళని ఏర్పరచుకున్నాడంట, పేరు ఊరు లేని వాళ్ళని. అసలే మనం చూస్తే ఆయన వెంబడించిన ఆ 12 మంది అపోస్తులు, యేసును వెంబడించిన శిష్యులు మరి ఎలాంటి వారండి? జాలరులు. ఎలాంటి వాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. ఈ చేపలు పట్టే వాళ్ళని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే జడ్జీలను చేస్తానన్నాడంట. సరే, ఈ దావీదనే ఈ వ్యక్తిని చూస్తే ఇతడు గొర్రెలు మేపేవాడు. ఈ గొర్రెల కాపరిని తీసిపోయి ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుని చేశాడంట. మోషేని చూస్తే ఐగుప్తు దేశం నుంచి ప్రాణభయముతో పారిపోయి మిద్యాను దేశం వెళ్ళిపోయిన వాడు. అలాంటి వ్యక్తిని మరలా ఐగుప్తు దేశం తీసిపోయి ఇశ్రాయేలు లక్షల కొలది సైన్యానికి గొప్ప నాయకుని ఫరోని ఏం చేశాడు? వణికించాడు. ఫరో దృష్టికి మోషే అను మనుషుడు ఏమయ్యాడంట? గొప్పవాడైపోయాడు. ఒకనాడు పారిపోయిన వ్యక్తి ఈయన. చదవండి, నిర్గమాకాండము చాలా స్పష్టంగా ఉంది ఆ మాట. రండి, నిర్గమాకాండంలో ఆ విషయాన్ని మనము చూస్తాం. మోషే ఎంత గొప్పవాడైపోయాడంటే నిర్గమాకాండము 1 నిమిషం వెయిట్ చేయండి, చెప్తాను. రిఫరెన్స్ తీస్తాను, 1 నిమిషం. పదకొండవ అధ్యాయం, నిర్గమాకాండము 11వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులు కటాక్షం కలిగజేసెను, అది కాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ఆ ప్రజల దృష్టికి ఏమైపోయాడంట? మిక్కిలి గొప్పవాడైపోయాడు. ఒకనాడు ఐగుప్తు దేశం నుంచి పారిపోయిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? ఫరో దృష్టికి, అతని మంత్రులు, ఫరో యొక్క మంత్రులు, అతని సేనాధిపతులు, అక్కడున్న ప్రజలు దృష్టికి ఏమైపోయాడంట? కారణం ఏంటి? ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడు? ఎన్నికైన వారిని వ్యర్థపరచడానికి ఏం చేశాడంట? ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయటకు ఎన్నిక లేని వాళ్ళని దేవుడు ఏం చేశాడు? అది అంత రివర్స్గానే ఉంది. మనం చదువుకునే భాగంలో
ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? దరిద్రులను ఏర్పరచుకున్నాడు. దరిద్రత కలిగిన పరిస్థితిలో ఉంది. ఎవరు వెళ్ళు? స్మరణలో ఉన్న సంఘము. ఈ దరిద్రులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం. తిమోతికి రాసిన 3వ పత్రిక 6వ అధ్యాయం. దేవుడు దరిద్రులను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు ఇక్కడ మనం చూస్తాము. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ జాగ్రత్త. ధనవంతులవ్వడానికి, ఈ లోకంలో ధనవంతులవ్వడానికి అపేక్షించి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంట? శోధనలో ఉంటారు. రెండవది ఉరి, పీకి తాడేసినట్టే ఉరితాడు. మూడవది అవివేకయుక్తములు ఉంటారు, అవి హానికరమైనవి. దురాశలో పడిపోతారు. దురాశ దుఃఖమునకు అది మాట. ఈ లోకంలో ధనం కోసం నువ్వు ప్రయాసపడితే తప్పులేదు. నువ్వు బ్రతకాల కనుక ఏదో ప్రభు నేర్పించుకుంటూ వచ్చాడు. శిష్యులకి ఏం నేర్పించాడు? ప్రభువా, యోహాను గారు శిష్యులకి ప్రార్థన నేర్పాడు, మాకు కూడా ప్రార్థన నేర్పించి తండ్రి అని వచ్చారు. ఎవరు? ప్రభు శిష్యులు. ప్రభు ఆయన ప్రార్థనలో ఒక మాట నేర్పించాడు. ఏంటా మాట? నేడు అనుదిన ఆహారము. అంటే ఈ రోజుకు కావాల్సిన ఆహారం మాకు దయచే, రేపుడు కావాల్సిన ఆహారం కోసం వాళ్ళు ప్రార్థన చేయలే. అర్థమైందా? రేపటికి కావలసిన దానికోసం వాళ్ళు ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేసి నేర్పించాడు ఆయన? ఈ రోజుకి ఏది అవసరమో అదే దయచేయి తండ్రి. మనమేం చేస్తాం? పిల్లలు తరతరాలు మనవాళ్ళు అందరూ సుఖపడాలి, సమకూర్చాలి. ఎందుకు ఇన్ని స్టేర్లు కట్టామంటే లేదు మా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి ఇంకా పిల్లలు పుడతారు, ఇది చూస్తూ ఉంటామన్నమాట. సంపదన ఈ లోకంలో ఈ ఆస్తిపాస్తులే కాదు, ఆస్తిపాస్తులు, కులము, స్థలములు, అందచందముల్ నిలచియుండవు. క్రీస్తు వాక్యము నిత్యము నిలుచును, క్రీస్తు ప్రభువును హత్తుకొనుము. క్రీస్తు వాక్యము నిత్యము నిలుచును, క్రీస్తు ప్రభువును హత్తుకొనుము. క్రీస్తు లేని జీవితమేలా కోరుకొనుమో నేడే ప్రియుడా. క్రీస్తు ప్రభుడు హత్తుకోవాలా? ఈ లోకంలో ఏది నిలబడదు. ఈ లోకంలో కాని దాని కొరకు, మరి ధనాపేక్ష కొరకు నువ్వు ప్రయాసపడితే ఏమవుతుందంట? సామెతల గ్రంథకర్త చెప్పాడు. సొలొమోన్ చూడండి, సొలొమోన్ ఏమన్నాడు? 23:4-5 వచనాలు చదవమా త్వరగా. సామెతలు 23:4-5 వచనాలు త్వరగా చదవాలా. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అతి అభిప్రాయం కలిగిందంటే దాన్ని ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టేసే. దాని మీద దృష్టి పెట్టావంటే అది లేకపోతుంది. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. చాలమ్మా, ఈ నిశ్చయముగా అది రెక్కలు ధరించి నువ్వు ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టావో, చూడండి, ఐశ్వర్యము కొరకు, ధనము కొరకు దేవుని మందిరము కూడా మానేసి పనులు పోయే వాళ్ళు ఉన్నారు. మన మందిరాల్లోనే ఉన్నారు. ఎక్కడ? ఎందుకు? ఏమయ్యా ఈరోజు ప్రార్థన ఎలా పనికి వెళ్ళాలి కదండి, వాళ్ళు ఊరుకోరు కాదండి. ఏమ్మా ఎందుకు రాలేదు? ఈరోజు కొంచెం సెలవు ఇవ్వలేదన్నా, వెళ్ళిపోయినామన్నా. అర్థమైంది? అంటే ఐశ్వర్యము కొరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తావు, దేవుని విడిచిపెట్టేస్తావు, ఐశ్వర్యాన్ని మాత్రం వదులుకో. ఏమన్నాడు ఇక్కడ? అట్టి అభిప్రాయమును కలిగిన దాన్ని ఏం చేయి? విడిచిపెట్టు. లేకపోతే ఏమవుతుందంట? ఎగిరిపోతుంది. వస్తుంది కానీ అదేమైపోతుంది? నీ అకౌంట్ ఖాళీ. ఏందన్నా వస్తుంది కానీ నిలబడడం లేదు. ఎందుకు నిలబడద్ది? ఎందుకు నిలబడద్దు నీకు? నువ్వు ప్రభుని కాదని వెళ్ళిపోయావు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. ఐశ్వర్యం కొరకు ఎన్నో పాటలు పడుతూ ఉంటావు. ఎందుకంటే అన్న చెప్తూ ఉంటారు కదా, కోటి విద్యలన్నీ కూటి కొరకే, దాని పొట్ట కొరకే అని. అదే నువ్వు పాటిస్తావు. కానీ ఐశ్వర్యం ఇచ్చిన దేవునికి మహిమకరంగా మనం జీవించలేం. అందుకే దేవుడు ఐశ్వర్యవంతులను కోరుకోలే. ఎవరిని కోరుకున్నాడో?
దరిద్రులు, పేదరికము, పేదవాళ్ళని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన చేసి చూపించాడు. ధనవంతుడై ఉండి ధనవంతుల కుటుంబంలో అయినా పుట్టలే. ఎక్కడ పుట్టినాడంట? మరియమ్మ, యోసేపులు చాలా పేదవాళ్ళు. ఆ రోజు పని చేసుకుంటే ఆ రోజు బెత్తము ఆ రోజే ఏదో తెచ్చుకొని వండి తిన, పని లేకపోతే పస్తుండేవారు అన్నమాట. అంత కఠినమైన పేదరికం. అర్థమైందా? ఈ దినాల్లో దేవుడు మీ అందరినీ దీవించాడు, పేదరికాలు లేవు. చాలా పేదరికం. అలాంటి స్థితిలో ఆయన పుట్టాడు. సత్రంలో కూడా వారు స్థలం ఇవ్వలేదు ఆయన, పేదవాళ్ళని. అదే విఐపీలు పోతే అవసరమైతే రూమ్ ఖాళీ చేసి ఇస్తారు కదండి. వాళ్ళకంటే గనుడు పోతే అవసరమైతే వాళ్ళు రూమ్ ఖాళీ చేసి ఇచ్చేస్తారు. సత్రాల్లో కూడా ఏమి ఇవ్వలేదంట. కారణం ఏంటి? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఖాళీ లేదు. వాళ్ళు నిజమే, ఖాళీ లేకపోతే అసలు నిండు చూలాలు, ఆమె ప్రసవ దినాలు దగ్గరికి వచ్చేసాయి, జాలి పడతారు కదా. నేను ఆ బస్సు ఎక్కినాను మొన్న అంటే సేవకుల కొడుకు వెళ్ళినాం, తాటి ఆకిల గుడిమని, దాదాపుగా అశ్వరాపేట. తిరిగి వచ్చినప్పుడు ఒక ఆమె చంటి బిడ్డను అది ఉంటుంది కదా బెడ్లో వేసుకొని నిలబడి, అసలు ఖాళీ లేదు. ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఫిలప్ అయిపోతున్నాయి, ఫ్రీ బస్సు కదా, ఖాళీ ఉండలే. నేను దూరం ఆ బస్సుకు భయపడి బండి వేసుకెళ్ళేవాడిని, కానీ ఆ దూర ప్రయాణం చేయలేక అప్పటికే చాలా నీరసంగా ఉందని బస్సుకి వెళ్తూ వచ్చాను. చూస్తే ఆవిడకి సీట్ లేదు, అలాగే నిలబడి ఉంది. సరే, నేను కొంచెం జాలి కలిగి ఇద్దాములే అనుకునే టైంకి లోపల వేరే వాళ్ళు లేచి అమ్మ ఇక్కడ కూర్చోండి అన్నారు. అమ్మ ఇక్కడ అంటే లేచి వారికి ఏమిచ్చారు? కూర్చోడానికి ఆ బిడ్డతో ఉంది కదని చోటు ఇచ్చారు. అంటే అలాంటి మానవత్వం కూడా లేదే. యేసుప్రభు వారి యొక్క నిండు చూలాలు, ఆమె ప్రసవ దినాల దగ్గరికి వచ్చేసాయి, ఆ కనీ టైం దగ్గరికి వచ్చింది, ఒక పక్క నుంచి బాధపడుతుంది. సత్రం దగ్గరికి వెళ్ళారు, అక్కడ స్థలం ఖాళీ లేదు. అయినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు? చోటు ఇవ్వలేకపోతూ వచ్చారు, ఖాళీ చేసి ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి? వారు పేదవారు కనుక వారికి ఇవ్వలేకపోయారు. అందుకే వారి స్థితిని బట్టి, వారి స్థాయిని బట్టి ఆ పశువుల శాల, ఆ పాకని ఎన్నుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఆయన ధనవంతుడే, కానీ పేదవాడికి ఎందుకు పుట్టాడంటే ఆ పేదవారిని దేవుడు ప్రేమించాడు, పేదవారిని పైకి తీసుకొచ్చాడు, పేదవారిని కనికరించాడు, పేదవారిని రక్షించాడు. అర్థమైందా? అంటే విధేయత కలిగిన వాళ్ళని. అర్థమైందా? విధేయత కలిగిన వారిని. అందుకే ఇక్కడ స్మరణలో ఉన్న సంఘాన్ని కూడా ప్రభు ప్రేమించుకుంటూ వచ్చాడు. ధనాపేక్ష ఎంత ప్రమాదమో ఈ తిమోతి పత్రికలో రాశాడు. చదవండి, 6వ అధ్యాయం, మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించారు, విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో ఈ ధనాపేక్షను ఆశించి ఏమైనారంట? వారు విశ్వాసులే, అవిశ్వాసులే కాదు, రక్షించబడిన వాళ్ళే. దేన్ని ఆశించారు? ఆశించి ఏమయ్యారు? విశ్వాసం నుండి తొలగిపోయారు. అంటే విశ్వాసం నుండి తొలగిపోతే నువ్వు దేవునికి ఇష్టడు ఎలా కాగలవు? దేవునికి ఇష్టలు ఎవరు? విశ్వాసులే, అవిశ్వాసులే కాదు. అర్థమైందండి? దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అన్నాడు. విశ్వాసులే దేవునికి ఇష్టలు. అయితే కొందరు దాన్ని ఆశించి ఏమయ్యారంట? విశ్వాసమును తొలగిపోయారు, ప్రభు మార్గం తొలగిపోయారు. తొలగిపోయి ఏం చేశారంట? బాధల పాలైపోయారు. ముందున్న వాళ్ళు బాధల పాలైపోయి తమ్మును తామే పొడుచుకున్నారంటారు. అర్థమైందా? తమ్మును తామే పొడుచుకున్నారు. బైబిల్లో ఒక ఆయన పొడుచుకున్నాడు. ఎవరైనా సౌలు తన కత్తితో తానే తమ్మును తామే పొడుచుకొని చచ్చాడు. మీకు అర్థమైందా? విశ్వాసం తొలగిపోయాడు. ధనాన్ని ఆశించాడు, రాజ్యాన్ని ఆశించాడు. నా తర్వాత నా పిల్లలు ఉండాలి. వాడెవడు? దావీదెవడు? ఉండడానికి వీల్లేదు. పేరుకలుడే, మోసంతో కూతురిని చేశాడు, చంపడానికి చేశాడు. కానీ దేవుడు ఒప్పుకున్నాడా? ఆశించాడు. వాళ్ళ పిల్లలకు కూడా ఏమీ లేదు, ఆధిక్యత దేవుడు ఇవ్వలేదు. దావీదుకి ఇచ్చేశాడు, దావీదు పిల్లలకి ఇచ్చాడు దాన్ని. సౌలు పిల్లలకి ఇవ్వలే.
మీకు అర్థమైందా? ఆశించాడు కనుక. దావీదు ఆశించలేదు. దావీదు ఏం ఆశించాడు చెప్పాలి మీరు. దావీదు ఏం ఆశించాడు? అది 27:4 మర్చిపోకూడదు. కీర్తన గ్రంథము 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను ఏం చేస్తున్నానో వెదగుచున్నాను. ఆయన ఆలయంలో ఉండాలి, ఆయన ధ్యానించాలి, ఆయన ప్రసన్నత చూడాలి, నా జీవితాంతము ఆయన మందిరం ఉండు. దావీదు ఆశించింది అది. అందుకే దేవుడు ఏం చేశాడు? దావీదు రాజరికం ఆశించాడా? పేదరికం ఆశించాడా? దేవుని మందిరం ఏముంటుందండి? దేవుని మందిరం నువ్వే పట్టి రావాలా? దేవుని మందిరం నువ్వే పట్టి రావాలి, ఎక్కడి నుంచి ఏది రాదు. మరి ఇదేంటండి? రాజ్యంలో ఉంటే రాజుకు ఎంత ఘనత, ఎంత డబ్బు, ఎంత సౌందర్యమో, ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి, అది దావీదు ఆశించలే. కానీ ఏం ఆశించాడు? దేవుని మందిరంలో జీవితాంతం ఉండాలని ఆశించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? తను ఆశించకపోయినా రాజుని చేసినాడు, గొప్ప రాజ్యాన్ని ఇచ్చినాడు, గొప్ప ధనం ఇచ్చినాడు. దావీదు లాంటి శూరుడు ఎక్కడ లేడు కూడా. అంత బలాన్ని దేవుడు సమకూర్చిపెట్టాడు. ఇంకా అర్థమైందా? నీవేం ఆశిస్తున్నావు? ఈ లోకంలో ధనాన్ని ఆశిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలే. దావీదు మందిరాన్ని ఆశించాడు, దేవుని సన్నిధిని ఆశించాడు, దేవుని సన్నిధిలో తన కుటుంబము నిత్యము ఉండాలని కోరుకున్నాడు. అందుకే దావీదు ఏం చేశాడు? డే బై డే వర్ధిల్లుతూ వచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ప్రభువారి బలం మన మధ్య ఉంది. స్మరణలో ఉన్న సంఘము ఇహలోకమ సంబంధమైన ధనాన్ని ఆశించలేదు. దేవుని కొరకు వాళ్ళు ఎలా బ్రతికారండి? ఎలా బ్రతికారు? పేదవారిగా బ్రతికారు. పేదవారిగా వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. అనేకమైన పేదవారిని ఏం చేస్తారు? అనేకమైన హింసలు ఎదుర్కొన్నారంట వాళ్ళు. హింసించేవారు ఉన్నారు. హింసలు, శ్రమలు ఎదుర్కొని మరి వాళ్ళు నిలబడుతూ వచ్చారు. కనుక మన యొక్క జీవితంలో మనం ఏమై ఉన్నామో, దేవునితో ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నామనేది ఎరిగి ఉండి పరీక్ష చేసుకోవాలి. 1 కొరింథీ 11:28 ప్రకారం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్ష చేసుకోవాలి? వాస్తవానికి ఇహలోక సంబంధమైన ధనం గురించి 3 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే, ఆస్తి అనేది ఎలా వస్తుందో మనకి మన పితరులు, మన తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటాయి. అంతేనా? తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటాయి. సరే, ఒకవేళ తండ్రులు సంపాదించలేదు, నీ అంత నువ్వు సంపాదించుకున్న కష్టపడి ఆస్తులు ఉంటాయి. ఒకటేమో పూర్వీకుల ఆస్తులు, రెండవది నీ అంతటా నువ్వు సంపాదించుకున్న ఆస్తులు. సరే, ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీ తండ్రులకు. వాళ్ళ తండ్రులు సంపాదించారనుకుంటావా? ఎక్కడి నుంచి వచ్చింది? సరే, నీ అంతటా నువ్వు సంపాదించిన ఆస్తి నీకెక్కడి నుంచి వచ్చింది? నేను పోయినానండి, ఫ్యాక్టరీకి వెళ్ళానండి, సంపాదించానండి, డబ్బు వచ్చిందండి, అది కొన్నాను, ఇది కొన్నాను. సరే, అదే నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ సంపద నీకు ఎక్కడదన్నది నువ్వు నేర్చుకోవాలి. నువ్వు పోయి జాబ్ చేస్తే జీతం వచ్చేస్తే దాని ద్వారా సంపద కాదు. ఇది భౌతిక సంబంధమైన సంపద కాదు. ఈ సంపద నీకు ఎవరిచ్చారు అనేది మనం ఏం చేయాలా? గుర్తించే వారంగా ఉండాలి. చదవండి, ఎక్కడంటే 1 కొరింథీ 10:26. 1 కొరింథీ 10:26. భూమియు దాని సంపూర్ణతయు, ఇంకా అంతేనా? భూమియు దాని సంపూర్ణతయు ప్రభునై యున్నవి. చాలమ్మ. భూమి దాని సంపూర్ణత ఎవరి వంటి అన్నీ? భూమియు దాని సంపూర్ణత లోకము, దాని నివాసులే హోవావే. భూమియు దాని సంపూర్ణత లోకము, దాని నివాసులే హోవావే. అన్నీ దేవునివే. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, భూమి మీద నివసించే మనుషులు కూడా దేవుని వారే. అంతా కూడా ఆయనే కలిగి చేశాడు కదా. ఇంకెక్కడిది ఈ భాగ్యం నీకు? అంటే అక్కడ ఏమన్నాడు? భూమియు దాని సంపూర్ణతయు అంతా ప్రభు ఇచ్చిందే. నువ్వు అది గుర్తించాలా. ఈరోజు నీకు భాగ్యం ఉందంటే, ఈరోజు ఇల్లు ఉందంటే, ఈరోజు ఉద్యోగం ఉందంటే, ఈరోజు ఆరోగ్యం ఉందంటే, ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే ఇదంతా ఎవరిది? ఎవరిదండి? మరి ఎప్పుడన్నా జ్ఞాపకం ఉందా నీకు విషయం? ప్రభు ఇచ్చిందే. జీవం ప్రభు ఇచ్చింది, ఇల్లు ప్రభు ఇచ్చింది,
ఆస్తులు ప్రభు ఇచ్చినాయి, అంతస్తులు ప్రభు ఇచ్చినాయి. ప్రభు ఇవ్వకుండా ఏదీ నీకు లేదు. ఒకటి నువ్వు ఆలోచించు. ఎన్నోసార్లు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఒకవేళ నువ్వు ఎక్కడో ఇంకా భ్రమలో ఉండి నేనేదో కష్టపడిపోతున్నానో సంపాదించేస్తున్నాను అనుకుంటున్నావేమో. నిజంగా నీ ఆరోగ్యం క్షీణించిపోతే ఎక్కడ పోయి కష్టపడతావు? నీకు ఎవడిస్తాడు ఉద్యోగం? ఎలా కష్టపడతావు? ఎక్కడ పోయి కష్టపడతావు? అర్థమైంది నేను చెప్పింది? నీ ఆరోగ్యమో క్షీణించిపోతే వెళ్ళగలవా? నడవగలవా? పని చేయగలవా? నీలాంటి బలహీన్ని పనిలో పెట్టుకుంటారా? జాబ్లో ఉంచుకుంటారా? ఉంచుకోరు. ఈరోజు నీకు ఆరోగ్యం ఉందంటే అది ఎవరిచ్చింది? ప్రభు ఇచ్చింది. ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నువ్వు పని చేసుకుంటున్నావు. అది ఆ సంగతి గుర్తించు. ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం చేయగలుగుతున్నా? పని చేయగలుగుతున్నావు. ఆ యొక్క ఆరోగ్యం లేకపోతే నువ్వు ఎక్కడ పని చేస్తావు? నువ్వు ఉద్యోగం రిజైన్ చేయవలసిందే, లేదు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. ఆరోగ్యం లేకపోతే ఎలా పని చేయగలవు నువ్వు? ఈరోజు నువ్వు పని చేస్తున్నావంటే, ఈరోజు నువ్వు కష్టపడుతున్నావంటే, ఈరోజు సంపాదిస్తున్నావంటే నీ ఆరోగ్యం ప్రభు ఇచ్చిందే. మరి ప్రభు కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? నాకేంట్లే, ఇచ్చేసాడు దేవుడు సమస్తం, ఎవరి మాట వినాలి? ఎందుకు నేను దేవుని మందిని ప్రేమించి ఎందుకు దేవుని మందిలో కూర్చోవాలనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ ఆరోగ్యం పోయిందంటే నువ్వేం చేయలేవు. అర్థమైందా? నీ ఆరోగ్యం పోయిందంటే నువ్వేం చేయలేవు, ఏ పని చేయలేవు, అన్నిటికీ అన్ఫిట్టే నువ్వు. ఈరోజు ప్రభు నిన్ను ఆరోగ్యంతో ఉంచాడు, ప్రాణంతో ఉంచాడు, బ్రతికిస్తున్నాడు. ఈ ఆస్తులు ఎవరిచ్చినవంట? ఎవరిచ్చింది? నీ తండ్రి నీకు ఇచ్చిన, నీ పరమ తండ్రి ఇవ్వకుండా ఈ ఆస్తి నీ చేతికి రాలేదు. హెవెన్లీ ఫాదర్, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయనే మనకి ఇచ్చినాడు ఈ భాగ్యం. అది మనం గుర్తించాలి. ఇంకా ముందుకెళ్తే చక్కని మాటలు ఉన్నాయి. చదవండి 14, లూకా సువార్త 14:33. త్వరగా చదవండి. చదవమ్మా, ఎక్కడున్నావు? 14:33. ఇక్కడ అంటాడు, ప్రభు అంటాడు, మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టనివాడు, విడిచినవాడు కాదు, విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానివాడు. అర్థమైందా? కలిగినదంతయు విడిచిపెట్టనివాడు. నీకేం కలిగింది? దేవుని కొరకు విడిచిపెట్టవా? దేవుని కొరకు ప్రయాసపడవా? విడిచిపెట్టవా? యాకోబు విడిచిపెట్టాడు కదా, కలిగినదంతా ఏం చేశాడు? పంపేసి ఒక్కడిగా మిగిలిపోయి ప్రభుతో సంబంధము కలిగి ఉన్నాడు. ప్రభు అతని దగ్గరికి వచ్చాడు, ప్రభు అతనితో మాట్లాడినాడు, ప్రభు అతను ఆశీర్వదించాడు. ప్రభు అతని ఏం చేశాడు? ఆకాశ నక్షత్రం వలె చేసేసాడు. కారణం ఏంటి? కలిగినదంతయు విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని శిష్యుడు కానేరవు, శిష్యురాలువు కానేరు. దేవుని శిష్యులు కావాలా? దేవునికి ఏం పాట పాడతారు? పాట ఏంటిది? యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగే. పాట పాడితే సరిపోయిందా? నువ్వు పాట పాడితే సరిపోయిందా? నేను యేసుక్రీస్తు శిష్యుడిని చెప్పుకుంటే సరిపోయిందా? చెప్పుకోవడానికి అసలు అర్హత నీకుందా? కలిగినదంతా విడిచిపెట్టకపోతే నీలో దేవునికి విరోధమైనది ఏదైతే ఉందో, ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో, ఏ ధనమైతే నిన్ను వెంబడిస్తుందో, ఏ ధనమైతే నిన్ను మోసం చేస్తుందో, దాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు బ్రతకకపోతే నువ్వు దేవునికి శిష్యుడవు, శిష్యురాలువు కానేరవు అన్నాడు. కానేరవు. సరే, మనం ఇంకా ముందుకు వెళదాము రండి. రెండవది మనం చూస్తే, ధనము దేని కొరకు వాడాలంటే సంపాదించు, తప్పు లేదు, ప్రభు నీకు ఇచ్చాడు. రెండవది ఏంటి? ధనము దేని కొరకు మనం వాడాలంటే దేవుని మందిరము కొరకు. అంటే నువ్వు శ్రేష్టమైనది ప్రథమ ఫలం ప్రభుకి తీయాలి. ప్రథమ ఫలంలో నుంచి 10% ప్రభుకి తీయాలి. తీసేం చేయాలా? సువార్త వ్యాప్తి కొరకాయి నువ్వు ఇచ్చిన ధనం దేనికి ఉపయోగపడాలా? మందిరానికి కానుక ఇచ్చినావు అనుకోండి, మీరు అనుకుంటారు ఏదో కానుక వేసేస్తున్నాం అనుకుంటారు. ఏంటి దాచుకుని పెట్టుకుంటారు. ఏంటి ఆ చిరిగిపోయిన 20 కాంతలు, 10 కాంతలు, 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు. ఇక వేసే వాళ్ళు ఉన్నారు. ఇక బయట మన కానుక పెట్టిలో 2 రూపాయి కాయిన్స్ కూడా వేసేవాళ్ళు ఉన్నారు. సాక్ష్యం సోదరి పశువులేల అమ్మాయి ఒకసారి చూపించకూడదు, చూపించిన. ఏదో మందిరానికి ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు మీరు. చూడండి, ఈ కానుక పెట్టి చూడమ్మా, ఒకసారి రా దగ్గర కూర్చో అని చెప్పాను. అర్థమైందా? నీ ధనం దేవుని మందిరం వచ్చేసరికి ఏమో చిల్లర పైసలు, నీ వ్యక్తిగతమైన విషయం వచ్చేసరికి ఏం చేస్తావు? ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతావు కదా, ఎన్ని వేలైనా ఖర్చు పెట్టుకుంటాం.
5,000 శారీ కొనుక్కుంటావు, 2,000 మంచి డ్రెస్ కొనుక్కుంటావు, లేదా ఏదైనా కొనుక్కుంటావు. నువ్వు ఒక స్కూటీ కొనుక్కుంటావు, సైకిల్ కొనుక్కుంటావు, లేదా కారు కొంటావు. నీ ఇష్టానికి ఎంతైనా పడతావు. కానీ దేవుని మందిరం వచ్చేసరికి ఏం చేస్తావు? చిల్లర వయసులు వేస్తావు. అది దేవుడు మెచ్చిన తగిన కార్యం అనుకుంటావా? దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అనుకుంటావా? దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు ఇష్టపడతాడా నువ్వు చేసే పని? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నీవు కష్టపడిన కష్టమో నువ్వు తింటున్నావు కనుక నువ్వు ఎలాగైతే నీ వ్యక్తిగతమైన విషయాలు చేసుకుని అంతకన్నా ఎక్కువ దేవుని మందిరం తెచ్చేవాళ్ళంట. అర్థమైందండి? అంతకన్నా ఎక్కువ దేవుని మందిరం తెచ్చేవాళ్ళు. దేవుని మందిరానికి ఇస్తే ఏం దొరుకుతుంది? నీవిచ్చిన ఆ యొక్క ఆఫరింగ్స్ లేక ఆ యొక్క కానుకల ద్వారా దేవుని మందిరం అభివృద్ధి చెందుతుంది, మందిరం డెవలప్ అవుతుంది, ఇంకా సువార్త అందని చోట్ల సువార్త వ్యాప్తి చెందేదిగా ఉంటుంది. అది దేవుని సంకల్పము. వాస్తవానికి ఎక్కడ స్మరణలో ఉన్న సంఘస్థులు అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుని సువార్త వ్యాప్తి కొరకై వారు ఇచ్చి ఏమయ్యారు? వాళ్ళు పేదవారిగా చేయబడుతూ వచ్చారు. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఆ పేదవాళ్ళు అయినను నీవు ధనవంతుడివే అన్నాడు. కారణం ఏంటి? చూస్తేనేమో ఏమీ లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? వారని నువ్వు ధనవంతుడివే అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వారు దేవునిలో ధనాన్ని సమకూర్చుకుంటూ వచ్చారు. చదువుదామా? రండి లూకాసు వార్త 16:9. లూక్ గాస్పెల్ చాప్టర్ 16:9. ఇది అన్యాయపు సిరిది, మామూలు కాదు. నువ్వు ఆశిస్తున్నావేమో సిరి నీకేం చేస్తుంది? అన్యాయం చేస్తుంది. నువ్వెంతో సంపాదించు, నీ అకౌంట్ నీతో రాదు, చచ్చిన తర్వాత వస్తుందా? షామిలన్ గారు, మీరు బ్యాంకులో చేస్తారు కదా, ఎవరైనా చచ్చారనుకో వాళ్ళ అకౌంట్ వాళ్ళతో వెళ్తుందా? రాదు. వాళ్ళ అకౌంట్ వాళ్ళతో వెళ్ళదు. అందుకే దీని ఏమన్నారు? వారు సంపాదించిన ఆ సిరి అన్యాయమే, అది నీకు అన్యాయం చేస్తుంది. అయ్యో పోన్లే, డబ్బు ఉంది కదా అని నీ ప్రాణాన్ని నిలబెడుతుంది. అది ఒకవేళ రోగం వచ్చింది, చచ్చిపోయే స్థితిలో ఉన్నావు, ఆ డబ్బు పోస్తావు, నేను నిలబెడుతుంది. అది నిలబెడుతుందా అమ్మా? నిలబెడుతుందా? చెప్పరేంటమ్మా? డబ్బు నిలబెడుతుందా ప్రాణాన్ని? డబ్బు నిలబెట్టుంటే ఈరోజు మనందరూ ఎరిగిన పరిచయమైన వ్యక్తి ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఆయనకి ఏం కొరవండి? ఏం కొరవా? కొన్ని లక్షల మందికి ఈరోజు పరిశ్రమలు వచ్చాయంటే, ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే కొన్ని లక్షల మంది ఈ తణుకు ప్రాంత్యంలో. మరి ఆయన పారిశ్రామికవేత్త, ఎంతో సంపాదించాడు, ఎంతో డబ్బున్నవాడు, ప్రాణాన్ని కాపాడుకోగలిగాడా? డబ్బు ఉంది కదా. అన్యాయపు సిరిది, జాగ్రత్త. ఇది ఎలాంటిది? ఇది అన్యాయపు సిరి. దీనివల్ల ప్రాణాన్ని కాపాడుకోలేవు. ప్రాణం కాపాడబడాలంటే నీకు వచ్చినది ప్రభువుకి ఇచ్చి ఆయన కనపరచాలా. సువార్త వ్యాప్తి కొరకే మందిరానికి ఇవ్వాలా. అంతేగాని నీ వచ్చింది నువ్వు తినేసేసి లేదు వాక్యం వింటున్నావు, పెడచెవిని పెడుతున్నావు, నీ హృదయం మారతలే, కఠినంగా ఉంటున్నావు. నువ్వు పరలోకం పోవు. ఒకవేళ బాప్తిసం పొందినా, విన్నావా, మందిరానికి వచ్చి రొట్టి విరిసినా, ఆరాధన చేసినా, నీవు దేవుడు చెప్పినట్టుగా దేవుని భాగాలు దేవునికి ఇవ్వకపోతే పరలోకం నీకు ఉండదు. నిజం, 100%. పాత నిబంధన ఏం చెప్పింది? 10% చెప్పింది. నూతన నిబంధన వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో స్థిరాస్తులే అమ్మేసి ఇచ్చేశారంట వాళ్ళు. ఎందుకు ఇచ్చేశారు ఆస్తులు అమ్మి? చదవండి అపోస్తలుల కార్యాలు, రండి చదవండి. ఎన్నో వచ్చినామ్మా? 34వ వచ్చినమంట. చదవండి, చదువు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటన్నిటిని అమ్మేసి అమ్మిన వాటి వెల తెచ్చి ఎక్కడ పెట్టారంట? తర్వాత చదువు, కంటిన్యూ చేయి. వారిలో ప్రతి వానికి వాని అక్కడ కొలదు పంచిపెట్టేశారు. వానిలో ఎవనికిని పంచిపెట్టేశారంట. భూములు అమ్మేశారు, ఇండ్లు అమ్మేశారు, వాకిళ్ళు అమ్మేశారు, అన్నీ అమ్మేశారు, ఒట్టి వాళ్ళు అయిపోయారు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? అపోస్తులు అనగా దేవుని సేవకుల దగ్గర పెట్టారు. అంటే దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు.
నువ్వు కష్టపడినది కష్టము నిలవాలి అంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే, నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలంటే, నీ ద్వారా నీ పిల్లలు దీవించబడాలంటే, దావీదు దీవించబడడానికి కారణం అదే. దేవుడి మందిరాన్ని ప్రేమించాడు. దేవుడే మందిరం కట్టొద్దన్నాడు కానీ చేతులు ముడుచుకుని కూర్చోలేదు దావీదు. ఏం చేశాడు? దేవుని మందిరానికి ఏ వస్తువులు అయితే అవసరమో అన్నీ కొనేసి తన కొడుకుతో అన్నాడు, నా కుమారుడా సొలొమోనా, నువ్వు ఇంకనూ సంపాదించదుగాక, నువ్వు ఇంకనూ సంపాదించాలి దేవుని మందిరానికి. నీవే చేయి, నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు? నువ్వు చేస్తే నిన్ను బట్టి నీ పిల్లలు నేర్చుకుంటారు. అది సొలొమోను ఏమన్నాలా? సొలొమోను చూశాడు తన తండ్రి మందిరానికి ఏమి పెట్టాడో చూశాడు. అందుకన్నాడు, సరే డాడీ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. అందుకే వారు భాగ్యవంతులయ్యారు. ఈ రోజు నీకు భాగ్యం లేదు, ఏదో ఈ ధనము ఇది అన్యాయం, సరే వచ్చేస్తుంది, మనం సంపాదించుకుంటున్నాం, మనం ఉంటున్నాం, మనం ఏదైనా చేయగలవని నువ్వు అనుకుంటున్నావు అంతే. దానివల్ల నీకు క్షేమమే లేదు, దానివల్ల నీకేమీ లేదు. ఆశించి ఏం చేశారంట? నానా బాధలు పాలైపోయారు, తమ్మును తామే పొడుచుకొని చచ్చారు ఎంతోమంది ధనవంతులు. అర్థమైందా? ధనం గురించి మర్డర్లు కూడా జరిగిపోతూ ఉంటాయి. ఆస్తుల గురించి లోకంలో భయంకరమైనవి వింటూ ఉంటాం. అర్థమైందా? ప్రియా సోదరుడా, రెండవదిగా మనకొచ్చిన రాబడిలో దేవుని మందిర వ్యాప్తి కొరకై మనం ఏం చేయాలంట? స్నేహితులను సంపాదించుకోవాలి. స్నేహితులు అంటే అన్యాయపు సిరివాళ్ళ స్నేహితులు అంటే ఎవరు? కొంతమందిని రక్షించాలా, కొంతమంది స్వార్థ ప్రకటించు కొరకే నీవిచ్చిన ధనము ఏం చేయాలి? మందిరం ద్వారా ఏం చేయాలా? ఉపయోగించబడాలా. ఇప్పుడు ఒక ప్రేమ ఎందుకు పెడుతున్నావు అంటే, నువ్వు ఎవరికి పెడుతున్నావు? నీ ద్వారా అనేకులకు లేక మందిరానికి వచ్చే ప్రజలకు ఏం చేస్తున్నావు? ప్రభు ప్రేమను బట్టి వారికి విందు ఏర్పాటు చేశావు. ఒక పని చేసినావు, మందిరానికి ఒక పని చేసినావు. ఎవరు చేసినావు? నీ ద్వారా 10 మంది కూర్చోవడానికి ఈ భవనానికి కొంత ఆదాయాన్ని మందిరానికి ఇచ్చావు. అది నువ్వు ఎరగడంలే, ఏదో వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, అదే తెలుసుకున్నావు. కానీ నీకు వచ్చిన దానిలో ఎందుకు ప్రభు పరిచర్య కొరకే వాడబడడానికి ఇష్టపడడం లేదు? ఎప్పుడు చిల్లర వయసులే. ఎందుకు హృదయం కఠినం చేసుకుంటున్నావు? దేవుడు అడగడనుకున్నావా? అర్థమైందా? దేవుడు అడగడనుకున్నావా? తప్పనిసరిగా దేవుడు అడుగుతాడు. మీకు అర్థమైందండి? తప్పనిసరిగా లెక్క అడుగుతాడు దేవుడు. ఏం జవాబు ఇస్తావు? ఒక దినాన మనం అందరం ప్రభు న్యాయపీఠం మీద నిలబడాలి. ఏం సమాధానం చెప్తావు? కథలు చెప్తావా? నాకు చెప్పినట్టుగా చెప్తావా? లేదు ప్రభు ఎవరో పోయినంటే నువ్వు అడ్జస్ట్ అవుతావేమో, కానీ దేవుడు అడ్జస్ట్ కాడు. నువ్వు పరలోకం పోవాలంటే దేవుడు చెప్పినట్టుగా చేయి. ఇది అన్యాయపు సిరి, ఈ లోకంలో ఉన్న ధనము నిలవదు, ఈ లోకంలో ఉన్న ధనం వల్ల నువ్వు భాగ్యవంతుడు కాలేవు. అర్థమైందా? గొప్ప వాళ్ళే కూలిపోయారు, కోటేశ్వర్లే బస్టాండ్ పాలైపోయారు. భవనాలు ఉండవలసిన వాళ్ళు ఎక్కడున్నారు? బస్టాండ్లో ఉన్నారు. ఈరోజు దేవుడు ఏదో నీ కొద్దిపాటి ఉద్యోగం ఇచ్చారు, కొద్దిపాటి ఆరోగ్యం ఇచ్చినారు, కొద్దిపాటి ఆస్తిని ఇచ్చినారు. మరి దేవుని మందిరం కొరకు ఎందుకు నువ్వు ప్రయాసపడలేకపోతున్నావు? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు సమర్పించుకోలేకపోతున్నావు? నీకు వచ్చిన ధనంలో రెండవదిగా ఏం చేయాలా? దేవుని సువార్త వ్యాప్తి కొరకే అనేకులను రక్షించినట్లుగా ఆ పైసల మందిరానికి ఇచ్చేవారముగా ఉండాలి. మొదటిది సమస్తము ప్రభు ఇచ్చిందని మనం ఏం చేయాలా? మర్చిపోకూడదు, అది ప్రభుదని ఎరగాల. రెండవది, వచ్చినది సువార్త వ్యాప్తి కొరకే వాడబడాలని ఎరగాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం రండి. మూడో విషయం, ధనమును అవసరతలో ఉన్న విశ్వాసులకు పంచాలంట. ధనమును ఎవరికి పంచాలా? అవసరతలో ఉన్న విశ్వాసులకు పంచాలి. చదవండి. ఫస్ట్ తిమోతి 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. కలజోడన్న మార్పించుకాక, నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. తర్వాత, వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలం మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవాలని వారికి ఇక్కడ తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తన ధనములో ఏం చేయాలంటే వారు సత్క్రియలు ఉండాలి. సత్క్రియ అనగా
మంచి క్రియ. అంటే మనకొచ్చిన ధనములో మనం ఏం చేయాలంట? కొంతమంది అవసరతలో ఉన్న విశ్వాసులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ఇబ్బందులు గల వాళ్ళు ఉంటారు. విశ్వాసులకి అవిశ్వాసులకి ఏమని చెప్పట్లే, అవసరతలో ఉన్న విశ్వాసులు వాళ్ళకి ఏం చేయాలంట? పంచి పెట్టాలంటే ఇవ్వాలంట. ఏం చేసుకుంటావు? కొంతమంది ఎవరైనా వచ్చారనుకో, కూర ఉందా అని అడిగారు అనుకో, కొంచెం ఏదో వాళ్ళకి లేకే కదా నిన్ను అడిగారు, లేదమ్మా ఇంతే ఉందమ్మా, ఇంతే వండుకున్నా అయిపోయిందమ్మా. కానీ ఇంట్లో ఎంత ఉంటుంది? కానీ ఎంతే ఉంది అయిపోయిందంటావు. ఎంత అబద్ధం అది! సరే పాపం వాళ్ళ దగ్గర ఇంతే ఉందంట, అయిపోయిందంట, తినేశారంట అని వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఎవరన్నా విశ్వాసులు కొంచెం కష్టంలో, ఇబ్బందులో, హాస్పిటల్ రీతిలో కష్టాలంటే అలాంటి మాట లగ్జరీల కోసం కాదు, లగ్జరీల కోసం కాదు ఇవ్వాల్సింది. ఇబ్బందులు అంటే హాస్పిటల్ పాలైపోయా. ఇలా సోదరులు చూశారు. నేనే పేదవాడిని, ఒక పేదవారికి ఇక్కడే మందిరం కాడి సాయం చేసినాను. కారణం ఏంటంటే వారి పరిస్థితి అలాంటిది. నా హృదయం అలా ఉండదు. నా హృదయం ఉండాలే కానీ ఆ పేదవారికి, కష్టాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది అన్నమాట. అది నా హృదయం. ప్రభు దగ్గర నా దగ్గర ఉండాలే కానీ. అలాగే మనకున్న మూడవదిగా ధనము ఏం చేయాలండి? ఇబ్బందులో, కష్టకాలములో, ఇరుకులో ఉన్న మనకున్నదే కొంత వారికి ఏం చేయాలంట? సాయం చేసి పెట్టాలి. దాని గురించి సామెతల గ్రంథకర్త ఒక మాట రాసినాడు. ఏం రాసినాడు? రండి, సామెతల గ్రంథము త్వరగా. జ్ఞానైన సొలొమోను చక్కగా వర్ణన ఇచ్చాడు ఇక్కడ. రండి, 19:17 చదవండి. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారమో అది మాట. నువ్వు ఒక బేదను కనికరించావంటే ఎవరికి అప్పు పెట్టావు? ఉన్నది లేదని అబద్ధం చెప్పుకో. అలాగని చెప్పి వారు లగ్జరీల కోసం ఇవ్వకో. ఏదైనా హాస్పిటల్ రీతిలో, ఏదైనా చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. నేను ఒక రోజు ఇదే మందిరంలో ఒక అనౌన్స్మెంట్ చేసినాను. ఎవరికంటే సోదరి రోజా, అప్పుడు ఆమె లేదు, ఇప్పుడు చనిపోయింది. ఆమె కొంచెం కష్టకాలంలో ఉంది. తల్లి సరిగ్గా పట్టించుకోపోవడం, ఆమె ఇష్టానుసారంగా ఆమె జీవించడం, తల్లి చెప్పినట్టుగా నడిచి జీవితాన్నే పాడు చేసుకుంది. అలాంటి పరిస్థితుల్లో మేము మాట చెప్తున్నాను. డబ్బు లేదు, కొంత ఏదో రక్తం గట్ట కొనుక్కోవాలి, చేయాలంట. ప్రాణం అనగానే చాలామంది, ఒకరిద్దరు మినహా అందరూ కూడా ఏం చేశారు? తల రూపాయి వేసి ఇచ్చారు. సరే, ఇది నేనేస్తే బాగోదు కదా అని ఓ పెద్దను పెట్టి, మన చర్చకు వచ్చి పెద్దల్లోనే ఒక పెద్దను తీసుకుని, ఇద్దరు పెద్దలు తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా ఇప్పించాను. అంటే నిజంగా చాలా మంచి పరిచర్య. కానీ దానివల్ల ఎంత నింద, ఎంత అవమానం కూడా వెనకాల వచ్చింది. దాన్ని ఎలాగంటే కొంతమంది వారు లేని వాళ్ళు ఏం చేశారంటే, మందిరాన్ని మానేసిన వాళ్ళు ఇంకో రకంగా క్రియేట్ చేశారు. ఎలా తెలుసా? రోజా వంకని మొత్తం ఈ పాస్టర్ డబ్బు పోగేసుకుని మొత్తం దాచుకుని తినేసాడు. లక్షల పోగడిపోయింది. ఎంత పోగడిపోయిందంట? అసలు అన్నవాడు ఎంత ఇచ్చాడు? అన్నవాడు రూపాయి ఇవ్వలేదు. అన్నవాడు లక్షలు ఎక్కడ పోగడిపోతుంది? ఇలాంటి అవమానాలు కూడా గురవుతాయని ఏం చేశాను నేను? నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నానా లేదా? ఒక పెద్దను పెట్టి, ఒక మనిషిని పెట్టి, నీ చేతితో నువ్వు వివరభావాన్ని ఇప్పించాను. మనం చర్చకొచ్చి పెద్ద ఈరోజు ఆ పెద్దలు వెళ్ళిపోయాడు, వేరే మందిరానికి వెళ్ళిపోయాడు. తానే ఇచ్చాడు సాక్ష్యం అతనే. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, అపాయంలో ఉన్న వాళ్ళకి మనం గతంలో చేసాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం లేదు అనకూడదు. ఏం చేయాలా? పంచిపెట్టాలంట. నీ దగ్గర ఉన్నదే చేయి. అర్థమైంది? లేనిది నేను చేయమని అనడం లేదు. అంటే ఇది దేవుడు మెచ్చే సత్క్రియ, మంచి కార్యం అంట. ఎవరికి అప్పు పెట్టావు? చూసి ఊరుకోకూడదు. ఆలే పడతారులే, ఆలా చేస్తారు, వద్దు. నీ దగ్గర ఉన్నది ఏదోటి చేయి. దానివల్ల నీకు ఆశీర్వాదము, వెనకాల ఉన్న నీ బిడ్డలకు ఆశీర్వాదము, దేవుడు ఇంకో రూపాన నీకు అంతకన్నా అధికంగా నీకు ఆయన చేస్తాడు. అందుకే ఇక్కడ రాశాడు. ఏం చేసి అపోస్తలుల గారు 4వ అధ్యాయం చదువుతున్నాం కదా మనం. ఏమన్నాడు అక్కడ? వారి స్థిరాస్తులు అన్నీ అమ్మేసేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అన్నీ అమ్మితే వాళ్ళ దగ్గర ఏముంటాయండి? అమ్మేశారు, ఇచ్చేశారు. దాచుకోలేదు. అన్నా సప్పికల వాళ్ళు దాచుకోలేదు. వాళ్ళు దాచుకున్నారు కనుక చచ్చారు. వాళ్ళిద్దరు దాచుకున్న వాళ్ళు చచ్చారు. సమస్తం ఇచ్చేసిన వాళ్ళు ఏం చేశారు? బ్రతికారు. దాచుకున్న వాళ్ళు చచ్చారు. అర్థం కాలేదా? చెప్పాడు కదా హాస్పిటల్. ఏమని నేను చెప్పాలా మళ్ళా నీకు? అయిపోయి వెళ్ళాలి అనుకోకు. ఎందుకు ఏం గెలుతున్నావు? ఏమన్నా నేర్చుకున్నావా? ప్రాక్టీస్ క్రమశిక్షణ లేదరా బాబు, నీ మంచి కోసం చెప్తున్నా.
వారు ఏం చేయలేదు, దాచుకోలేదు. ఏం చేశారు వాళ్ళు? మొత్తం తీసుకొచ్చి ఇచ్చేశారంట. ఎవరికి? వారు పాత నిబంధన పాటించారా, నూతన నిబంధన పాటించారా? చెప్పండి. పాత నిబంధన పాటించారా, నూతన నిబంధన పాటించారు వాళ్ళు? పాత నిబంధన కంటే మించిపోయారు వాళ్ళు. అర్థమైందా? పాత నిబంధన కంటే మించిపోయారు. మనం పాత నిబంధనే పాటించలేకపోతున్నాం, నూతన నిబంధన ఎలా పాటిస్తామండి? పాటించగలమా? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అంటే ధనం గురించి వచ్చింది కనుక ఈ విషయాలని చెప్పుకోవడం మనం ఆరంభించాం. యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా దేశాల్లో 1946 సంవత్సరంలో సామ్యుయల్ ట్రూయెట్ క్రేటీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి? సామ్యుయల్ ట్రూయెట్ క్రేటీ అనే వ్యక్తి. అతడు గొప్ప ప్రార్థనాపరుడు. యేసుప్రభుని నమ్ముకున్నాడు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచాడు. ప్రార్థన ఏది చేసినా ప్రార్థన రీతిగానే మరి ఆరంభిస్తాడు. ప్రార్థన ద్వారా ఏదైనా పొందుకోగలడు. అలాంటి వ్యక్తి ఒకరోజు ఒక బిజినెస్ ప్రారంభించాడు. ఆ బిజినెస్ పేరు కూడా పెట్టాడు. ఎలాంటిదంటే చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్. చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ అది ప్రారంభించాడు. ప్రారంభించి దాని మీద వచ్చిన ఆదాయముతో దేవుని మందిరానికి 10% ఇచ్చేసేవాడంట. అంటే దశమ భాగాలు తీసి దేవుని మందిరానికి ఇచ్చేస్తాడు. అతను ఇచ్చే కొలది అతని వ్యాపారం అభివృద్ధి చెందుతూ వచ్చిందంట. ఇచ్చే కొలది అతని వ్యాపారము అభివృద్ధి చెందింది. ఇంకో విషయం ఏంటి తెలుసా? మరి ఆదివారము వాస్తవానికి అందరికి హాలిడే ఉంటుంది. చాలామంది ఇలాంటి రెస్టారెంట్లుగా అది ఏ రోజు ఎన్నుకుంటారో హాలిడే రోజున వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయాలని చూస్తారు, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా. కానీ ఆదివారం చాలా బిజీగా ఉండేదంట ఆ హోటల్. అలాంటి హోటల్, ఆ రెస్టారెంట్ అతడు మూసేసేవాడంట ఆదివారం. కారణం ఏంటి తెలుసా? తాను తన పని వాళ్ళు కూడా ఏం చేయాలా? దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశతో ఆదివారం హాలిడే పనివారు అన్నారంట. సార్ ఏంటి మీరు సండే హాలిడే ఇస్తున్నారు? సండే కదా మనకి ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ మంది వస్తారు, ఎందుకు మీరు హాలిడే ఇస్తున్నారు? లేదు, సండే హాలిడే అంతే. మందిరానికి పోవాలా. ఎక్కడ పోవాలా? క్రీస్తు కొరకు నష్టంగా ఆదివారము నష్టాన్ని పెట్టుకున్నాడు. నష్టాన్ని పెట్టుకుని సోమవారం రెస్టారెంట్ తెరిస్తే రెట్టింపు లాభం వచ్చేదట. అంటే ప్రతిరోజు కొంతవరకు అమ్ముడయ్యేది, సోమవారము డబల్, అంటే ఆదివారం వచ్చే లాభము సోమవారం వచ్చేసేదంట, అంతగానే ఎక్కువ వచ్చేదంట. ఒక ఆదివారం అంటే ఆదివారము రెస్టారెంట్ కట్టేయడం ద్వారా, ఆదివారము రెస్టారెంట్ మూసివేయడం ద్వారా ఏమైంది? సోమవారము ఆ ఆదాయం అంతా డబల్ సంపాదించుకునేవాడంట. అర్థమైందా మీకు? దేవుడు ఇచ్చే కొలది ఆయన భాగాలు ఆయనకి ఇచ్చుకుంటూ ఎంతో అభివృద్ధి చెందాడు. వాక్యానికి విరోధంగా జీవించలేదు, వాక్యానుసారంగా జీవించాడు. చివరకు ఈనాడు ఆ ఒక్క రెస్టారెంట్తో ప్రారంభించిన ఆ వ్యక్తి, ఆ బిజినెస్ ఈనాడు యునైటెడ్ స్టేట్స్లో ఎన్నున్నాయి తెలుసా? 2200 రెస్టారెంట్లు అయిపోయాయి, బ్రాంచెస్. అంటే వ్యాపారం అంతా అధికంగా దేవుడు ఆస్వాదించాడు. ఆస్వాదించడానికి కారణం ఏంటి? మీరే చెప్పండి. చెప్పినాను కదా ఇప్పుడు. ఆశీర్వదించడానికి 2 కారణాలు అక్కడ ఉన్నాయి. మొదటి కారణం ఏంటి? తనకు వచ్చిన దానిలో 10% ప్రభుకి ఇచ్చేసేవాడు. ఇచ్చే కొలది ఏమైంది? తన బిజినెస్ పెరిగిపోయింది. రాబడి పెరగడమే కానీ తరగడం లేదు. రెండవది ఏం చేసేవాడు? ఆదివారము రెస్టారెంట్ క్లోజ్, సెలవు, తీసేవాడు కాదు. ఈ సామ్యుయల్ ట్రూయెట్ క్రేటీ మంచి పేరు వచ్చాడు. ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికాడు. గొప్ప ప్రార్థన వీరుడైపోయాడు. గొప్ప పేరు. 2200 బ్రాంచెస్ యునైటెడ్ స్టేట్స్లో ఏం చేశాడు? స్థాపించి అనేకులకు ఉపయోగకరంగా రెస్టారెంట్లను చేస్తూ వచ్చాడు. దేవుడు అతన్ని ఆశ్రయించి కొలది ఇచ్చాడు. మరి మన సంగతి ఏంటి? వాక్యం వింటున్నావు? నువ్వు రక్షించబడిన క్రితం వేరు, రక్షించబడ్డావు కదా. 3 విషయాలు మీతో చెప్పాను. మొదటిది ఏంటి? మర్చిపోయినారు అప్పుడే? మొదటిది చెప్పండి. ఆయన లేడు, వెళ్ళిపోయాడు బయటికి. చెప్పండి 3 విషయాలు అన్నా చెప్పు. మొదటిది ఏంటి? ఆస్తి. ఎవరిది? పుత్రులు ఇచ్చినా, నువ్వు సంపాదించుకున్నా భూమియు దాని
సంపూర్ణత దేవునివే, దేవుడిచ్చింది మొట్టమొదటిది. రెండవది, వచ్చిన దానిలో నీ రాబడిలో ఏం చేయాలా? దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకై నీ సొమ్ముని ఏం చేయాలా? నీవు ఏ విధంగా అయితే నీ అవసరముల కొరకు ఇంట్లో వాడుకుంటున్నావో అంతకన్నా అధికంగా దేవుని మందిని ప్రేమించి నువ్వు ఇవ్వాలి. అది ఏమవుతుంది నువ్వు ఇచ్చిన రూపాయి? అర్థమైందా? సేవకుడు తినేడు, అన్ని సేవకుడు తినేస్తాడేమో అనుకుంటారు. మీరు అనుకుంటారేమో సేవకుడు బాగా వచ్చేస్తుంది తినేస్తున్నారు అనుకుంటాడు. ఓ సంఘం అలాగే పెద్ద సేవకుడు కావాలి, బడా సేవకుడు కావాలి, ఇంతలో ఉండాలి, అంత ఇటు ఉండాలి అని కోరుకున్నారంట. ఆ బడా సేవకుడు ఏమయ్యాడంటే ఏనుగంత సేవకుడు. ఒక్క పేరు పెట్టాలంటే ఒక్క మాటలో ఏనుగంత ఏనుగంత సేవకుడు పీనుగైపోయాడంట. ఏనుగంత సేవకుడు ఏమైపోయాడు? కారణం ఏంటి? మార్చేశారు అది పట్టుకుని. ఏమి ఇవ్వలేకపోతూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, రెండవదిగా మనకు వచ్చిన భాగంలో ప్రభు వాక్యం నిమిత్తమై, సువార్త నిమిత్తమై వాడబడినట్లుగా దేవుని మందిరానికి మనం ఏం చేయాలా? తెచ్చివ్వాలా. అంతే, ఏదో ఆ చిల్లర పైసలు వేసే వారం అయిపోయింది అంటాం కాదు. నీ భాగం దేవుడు అడుగుతాడు. జాగ్రత్త, నీ భాగం ఏది అని ప్రభు ఏం చేస్తాడో అడుగుతాడు. అప్పుడు నువ్వే సమాధానం చెప్తావు? అప్పుడు నువ్వేమి సమాధానం చెప్తావు? మూడవది, సమస్తము అంటే 10% కాదు, ఇక్కడ అన్నీ కూడా మేసి అపోస్తుల పాలన దగ్గర పెట్టారు. పెడితే ఆడు ఏం రాశాడు? వారిలో ఎవరికి ఏమీ లేదంట, కొదువ లేదంట. దేవునికి ఇస్తే కొదువులు ఉండవండి. నువ్వు భౌతిక సంబంధమైన ఈ రీతిలో చూస్తే నీకు కొదువే. నిన్ను ఒట్టి చేతులు దేవుడు పంపే రోజు వస్తుంది, జాగ్రత్త. ధనవంతులను ఏం చేసినాడో, నీకు ఇచ్చిన ధనాన్ని ఈ రకంగా వాడు. అర్థమైందా? నువ్వు తిను తప్పులేదు, నీ బిడ్డల పెంచు తప్పులేదు, నీ బిడ్డల సమకూర్చు. అలాగే నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఐశ్వర్యం బట్టి నువ్వు దేవుని కూడా ఏం చేయాలా? గణపరచు. నిన్ను భార్య బిడ్డలను పోషించుకోవద్దని నేను చెప్పట్లే, అర్థమైందా? వాక్యం కూడా చెప్పట్లే. పోషించుకోమంటుంది, ప్రేమించండి అన్నది. ఎప్పుడు? దేవుని ప్రేమించిన తర్వాతనే. మొదటి స్థానం ఎవరికి ఉండాలా? దేవునికి ఉండాలా. రెండవ స్థానము నీ కుటుంబానికి ఉండాలి. అప్పుడే సామ్యుయల్ క్రియేటివ్ ఏ విధంగా అయితే ఎదిగాడో నీ జీవితంలో కూడా ఎదుగుతావు. వీళ్ళే ఆత్మీయమైన ధనవంతులు. అందుకే అన్నాడు ఈ ప్రకటన గ్రంథము ఈ యొక్క 2వ అధ్యాయము ఈ స్మరణలో ఉన్న సంఘాన్ని అంటాడు, నీ దరిద్రత నాకు తెలుసు, అయినను నీవు ఎలాంటి వాడవు? ఎందుకంటే దేవుని కొరకు వాళ్ళు ఎంతో త్యాగం చేశారు, దేవుని కొరకు వాళ్ళు ఆస్తులు ఇచ్చినారు, దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, ఎన్నో దోషల పాలు కూడా అయ్యారు. ఏదో ఇచ్చేసినారండి, మొత్తం అమ్మేసిందండి, దీని బ్రతికేలా ఉంటుందో చూద్దామండి అన్న ఛాలెంజ్తో నిలబడ్డ వారు లోకస్తులు కూడా ఉన్నారు అక్కడ. అలాంటి దోషలు కూడా వాళ్ళు ఏం చేశారు? ఎదుర్కొంటూ దేవుని కొరకు ఏమయ్యారు వాళ్ళు? వాస్తవానికి భౌతిక సంబంధమైన ధనము వారి దగ్గర లేకపోయినా ఆత్మ సంబంధమైన ప్రభువారినే ధనంగా వారు సంపాదించుకున్నారు. అయినను నీవు ఎలాంటి వాడవో? ధనవంతుడవే. ఒకసారి పరీక్షించుకుందాం. ఈ 3 విషయాల్లో, చెప్పబడిన 3 విషయాల్లో మనం ఎలా ఉన్నాము, ఎలా జీవిస్తున్నాం? ఇది నేను చెప్పే మాట కాదు. మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పే సంగతి, ప్రభు చెప్పే సంగతి. మనకు మనమే పరీక్షించుకున్న వారమై అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అలా ఉండినట్టుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. అయినను నీవు ధనవంతుడవే అని చెప్తూ వచ్చావు. ప్రియమైన తండ్రి, సహాయం దయచేయండి, కృప చూపించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రొట్టె మీ వద్దకు వచ్చినప్పుడు చిన్న భాగం రండి, త్వరగా రండి, స్పీడ్ ఉండాలి.
కొని మీ ప్రక్క వారికి ప్రేమతో అందించండి. మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా చెప్పే ప్రభు యొక్క సంగతి అది. పరీక్ష చేసుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తానే పరీక్ష చేసుకోండి ప్రభు చెప్తున్నాడు. పరీక్ష లేకుండా ప్రభు వల్ల చేవేయద్దు. మొదటిది, నీకు ఏదున్నా, ఏ ఆస్తి అయినా నువ్వు సంపాదించినా, నీ పితరులు ఇచ్చినా, అది ప్రభు ఇచ్చిందని గుర్తెరుగు, అంతా ప్రభుదే. రెండవది, నీకు వచ్చిన రాబడి దేవుని మందిర వ్యాప్తి స్వార్థ కొరకే ఉపయోగించు. అది నీకు ఆశీర్వాదము, నీ బిడ్డలకు ఆశీర్వాదం. దాచుకోకు, అది మేలనుకుంటావేమో. మూడవది, కష్టములో ఉన్నవాళ్ళు, నష్టములో ఉన్నవాళ్ళు, ఇబ్బందులో ఉన్నవాళ్ళు, విశ్వాసులు, అట్లాంటి వారికి సహాయపడు. నువ్వు దేవునికి అప్పు పెట్టిన వాడు అవుతావు. ఇంకెవరికైనా రొట్టె అందరినీ ఏడలా మీకు కూడా వస్తాను కనబడట్లుగా చూపి. అందరికీ రొట్టె అందిందని నేను టాప్ చేస్తున్నా. కాబట్టి ప్రతి మనుషుడు ఆ ప్రకారమే భోజనం పెంపటాన్ని పాత్రను ఎత్తుకుని పాత్ర రక్తం వల్ల కృత నిబంధన మీరు దీని త్రాణపడ జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పి మీరు రొట్టె తిని పాత్రను త్రాణపడ ప్రభు చివరికి ఆయన మరణం ప్రతినిధి. కాబట్టి ఎవడ యజ్ఞంగా ప్రభు రొట్టె తిన లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అని. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్నాను. అలా చేశారు రొట్టె తిన పాత్రలో అనేది త్రాగలను. దయగల తండ్రి, నీ ప్రేమ కొరకు వందనాలు. పాత్ర దగ్గరికి వస్తున్నాం, కృప చూపించండి, పాత్రను దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. పాత్ర మీ అదుకు వచ్చినప్పుడు మీకు కూడా మీ పెదవులతో తీసుకోండి, ఎత్తుపెట్టి వేసుకోకండి. ఎందుకంటే అది ప్రభు బలగా తీసుకోండి, ఏదో సామాన్యమైన రాక్షసంగా తీసుకోవద్దు. మీరు ఆత్మీయమైన ధనవంతులు కావాలి. ఈ లోకంలో సంపాదించిన సిరి అన్యాయపు సిరి అన్నాడు. దానివల్ల నీకు ఉపయోగం లేదు. విశ్వాసం తొలగిపోతావు, జాగ్రత్త. దాని మీద ఆశ పెట్టావా ఎగిరిపోతుంది, అది ఉండదు, శాశ్వతం కాదు, నీతో రాదు. నీ అకౌంట్ ఎక్కడే విడిచిపెట్టబడుతుంది. పరలోకంలో అకౌంట్ ఖాళీ ఉండదు. ఇక్కడ నువ్వు చేసిన క్రియలను బట్టే పరలోకంలో అకౌంట్ ఉంటుంది. ప్రియ సోదరి, నా మాటలే కావు, మొదటివాడు కడపటివాడు మృతుడై బ్రతికి చెప్పిన ప్రభు మాట అది. పాత్ర మీ వద్దకు వచ్చినప్పుడు మీ పెదవులతో చిన్న భాగాన్ని తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోయినా మీ ప్రక్క వారికి ఇవ్వండి. ఇంకా ఎవరికైనా పాత్ర అందకపోయి ఉంటే మీ కుడాస్తానికి కనున్నట్లుగా చూపించండి. అందరికీ పాత్ర అందిందని పాత్ర ఆఫ్ చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా రాపించిన ప్రేమ యేసుప్రభువా, దేవా, ఇంతవరకు దేవక మరి యొక్క పునరుద్ధానమున ఈ యొక్క తేజమైన స్థలంలో దేవా మరి నాయన ఉదయకాల సమయంలో పాటల ద్వారాను దేవా మరి నాయన నీ దాసుల ద్వారా నాయన మరి తబడిన వాక్యమును దేవా మాకు చేరవేసిన సహాయం కొరకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. అవును తండ్రి, దేవా మరి నాయన ఆస్తి సూచన క్రియలు దేవా మరి దేవానైనా మరి నీకు ఇచ్చట్లో దేవ యొక్క మూటల మాటల ద్వారా దేవ మరి మాకు నడిపించిన సహాయం కొరకే వందనం స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా మరి ఆయన మరి ఏ రీతిగా అయితే నీకు ఇచ్చడం ద్వారా మరి మేము బలపడతామో, ఏ రీతిగా నీ మందిరంను దేవా మరి
దేవా మరి ఇచ్చిన అభివృద్ధి పరిచయం ద్వారా మరి మేము ఏదైతే పొందుకుంటామో దేవా మరి మీ దాసు ద్వారా మరి సెలవిస్తున్నారు వందనం స్తోత్రం చెల్లించుకుని వస్తున్నాం. దేవా ప్రియమైన తండ్రి, దేవా మరి మరి నీ స్థితిచేట యథార్థవంతులకు శ్రేయస్కరము అని దేవానైనా నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా దేవా సూచక్రియలు మహాశకరములు దేవ మాకు నడిపించుకుంటూ వచ్చిన సహాయం కొరకే వందనము స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా ప్రియమైన తండ్రి, దేవుడు యథార్థవంతుడు అవుడు తండ్రి. దేవా యెహోవా ధర్మశాస్త్రమునందు దేవా ఆనందించు దేవారాత్రులు దేవా మరి వాటి యందు ఎప్పుడైతే దేవారి దాన్ని నడుచుకుంటారో వారు ధన్యుడని దేవా మరి యథార్థమైన మాటలు మాకు చేర్చుకున్న సాయం కొరకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా ప్రేమ తండ్రి, దేవా మరి ఇచ్చిన ప్రతి వాక్యం కూడా దీవించండి. దేవా మరి విడిచిపెట్టకుండా విధేయత నీ వాక్యానికి చూపుచ్చు దేవా, లోబడుచు దేవా మరి నేను భయపడుచు దేవా నేను మీకు దేవా వెలువడానికి నేను సహాయపడుతున్న స్థితిలో ప్రార్థించుకుని వస్తున్నాం. దేవగల తండ్రి, నేను మరొకసారి ప్రార్థిస్తూ వస్తున్నాం. దేవా మరి కూడా వచ్చిన వారిని కూడా దీవించండి. సహోదరులను యవ్వన బిడ్డలను దేవా చిన్న బిడ్డలు సైతము దేవా నీ మందిరం ఉన్నారు. దేవా ప్రతి ఒక్కరిని కూడా ముట్టని స్వస్థపరచండి. దేవా మరి ఎవరైతే ఆశతో వచ్చి